హాయ్ హలో నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ఇప్పుడు గుజరాత్ లో ఉన్నాము, మార్వాడి యూనివర్సిటీ క్యాంపస్ లో. నాకు ఒక ధర్మ సందేహం ఉంది. ఇంజనీరింగ్ అంటే కేవలం కంప్యూటర్ సైన్స్ అనేటువంటి అభిప్రాయం నాకే కాదు, పేరెంట్స్ అందరిలోనూ ఉంది. దాన్ని నివృత్తి చేసేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. ఇంజనీరింగ్ లో ఇంకా కోర్ డిపార్ట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఏ బ్రాంచెస్ లో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, మారుతున్నటువంటి ఇప్పుడున్న ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్ లో ఈ ఆపర్చునిటీస్ ని కెరీర్ గా మలుచుకోవడం ఎలా. కంప్యూటర్ ముందర తమ కొడుకు గాని కూతురు గాని కూర్చోకపోతే వాళ్ళు అసలు చదువుకున్నట్టుగానే ఫీల్ అవ్వట్లేదు ఈరోజు. అంత బాధపడుతున్నటువంటి పేరెంట్స్ కోసం కొంచెమైనా ఇతర ఇంజనీరింగ్ శాఖల్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి తెలుసుకుంటే నా ఇంటర్వ్యూకి ఒక పర్పస్ ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. మహేంద్ర నాయుడు గారు, మీరు ఏం చెప్తారు? అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకి లెట్సే ఒక 100 జాబులు ఉన్నాయనుకోండి, ఆ 100 జాబుల కోసం 100 మంది పిల్లలు చదివితే బాగుంటుంది. అవును. ఇక్కడ ఏమవుతుందంటే ఉన్నది 100 జాబులు అయితే 1000 మంది చదువుతున్నారు. యాక్చువల్గా మనం చూసుకున్నట్టుగైతే ఈ టాప్ పర్సంటేజ్ ఉన్న పిల్లలు ఆటోమేటిక్గా రేపు పొద్దున జాబ్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళే ముందుంటారు. రైట్ సార్? మరి ఇప్పుడు 50%, 60%, 70%, 80% వచ్చిన పిల్లలు వాళ్ళు ఎందుకు లైన్ కట్టి వెనకే ఎందుకు ఉండాలనుకుంటున్నారు? అసలు ఇక్కడ పిల్లలు కానీ పేరెంట్స్ కానీ అది ఆలోచించట్లా. కరెక్ట్. ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ఉంది. ఇప్పుడు నంబర్ 1 ఎవరున్నారో వాడిని ఓడించేయాలి మనం అనేటువంటి స్పిరిట్ తో వీళ్ళు పోటీ పడుతున్నాం అని అనుకుంటున్నారు. బట్ ఆ పోటీలో ఓడిపోతున్నారు అంటారా మీరు? అంటే విమానం ఎగురుతుంది అంటే బాగుంది సార్, నేను రెక్కలు కట్టుకొని ఎగురుతానంటే అది ఎట్లా అవుతుంది? అంటే ప్రాక్టికాలిటీ ఉండాలి కదా. అంటే ఏదన్నా జనరల్గా మనం చూసుకున్నప్పుడు ప్రాబబిలిటీ ఎక్కువ వైపు పోవాలి, ఛాన్సెస్ ఎక్కువ వైపు వెళ్ళాలి. సో ఇక్కడ నేను అంటే 50 or 60% వచ్చినప్పుడు ఇంతవరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాలేదని చెప్పట్లా. మనం ఎప్పుడు చూసుకున్నా సక్సెస్ పరంగా మనం చూసుకున్నప్పుడు ఏం చూస్తాం? పర్సంటేజ్ ప్రకారం చూస్తాం. 99 వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ 1% చూసుకొని 99 వాత పెట్టుకోవటం దేనికి అంటున్నా. ఓకే, సాఫ్ట్వేర్ వైపు వెళ్తేనో కంప్యూటర్ సైన్స్ వైపు వెళ్తేనో చాలా కూల్ లైఫ్, హ్యాపీగా ఉండే లైఫ్, ప్యాకేజీలు కూడా పెద్ద పెద్ద ప్యాకేజీలు, ప్రయాణం 2 crores 3 crores వచ్చే ప్యాకేజీలు కూడా అందులోనే దొరుకుతాయి. నేను చదవద్దంట్లా, మీకన్నా ముందున్నారు కదా, వాళ్ళు ఎగరేసుకెళ్తారు కదా అంటున్నా. ఓకే,